అక్షరము చంపును గాని ఆత్మ నివసింప జేయం. సో బైబిల్లో చాలా ఏమంటారు వీటిని అంటే పదాలు డిఫరెంట్ పదాలు అంటే వ్యతిరేక పదాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా వ్యతిరేక పదాలు ఏంటి, దాన్ని ఏమంటామంటే వైరుధ్యాలు అని అంటారు మామూలు తెలుగులో. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాయి. ఇప్పుడు కోపపడకుడి అని అన్నాడు దేవుడు. అన్నాడా? కోపపడకుడి, మురుగుడు కోపపడతాడు, కోపం ఏది పడితే అది మాట్లాడతారు కాబట్టి కోపపడకుడి అని ఒక చోట అన్నాడు. ఇంకో చోటుకు వచ్చేసరికి కోపపడుడి కానీ అంటాడు మళ్ళీ. అది ఇప్పుడు దేవుని మాట ఒక్కటే, జీవం ఒక్కటే, తల ఒక్కటే, సంఘం ఒక్కటే, దేవుడు ఒక్కడే కదా, మరి ఇప్పుడు మాట కూడా ఒక్కటే ఉండాలి కదా. అదేంది ఒక చోట కోపపడమంటాడు,